నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. రియల్ లైఫ్లో విలన్గా ఉన్నటువంటి సోను సూద్ మాత్రం రియల్ లైఫ్లో ఎప్పుడు హీరోనే. మనం చూసాం, కరోనా లాంటి మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న టైంలో కూడా ప్రజలకి నేనున్నానంటూ భరోసా ఇచ్చి ఎంతోమందిని ఆదుకోవడం జరిగింది. సో మరోసారి సోను సూద్ తన మనసుని, తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారని సోషల్ మీడియా వేదికగా తెలుస్తుంది. మరి ప్రకృతి వైపరీత్యంలో భాగంగా 2 తెలుగు రాష్ట్రాలు ఎంత అతలాకుతలం అవుతున్నాయో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సోను సూద్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి దాదాపుగా 5 కోట్లు విరాళం ఇవ్వడం జరిగింది. ఇక ఆంధ్రాకి 2,50,00,000, ఇక తెలంగాణకి 2,50,00,000 ఇవ్వడం జరిగింది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. సో మ్యామ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. మ్యామ్, సోను సూద్ అనగానే మనకు గుర్తొచ్చేది విలన్ అనేది ఒక అంశం అయితే, రియల్ లైఫ్లో మాత్రం హీరో అంటూ ఉంటాం. ఎందుకంటే కష్టం అంటే తాను ముందుంటాడు. కరోనా లాంటి టైంలో కూడా భయపడకుండా ముందుకొచ్చి సేవ చేశారు ఆయన. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యంలో 2 తెలుగు రాష్ట్రాలు ఎంత అతలాకుతలమయ్యో కూడా మనం చూసాం. ఇప్పుడు ఆయన 5 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఏ విధంగా మనం ప్రశంసించవచ్చు? అంటే కష్టం విలువ తెలిసిన వ్యక్తి, ఆకలి విలువ తెలిసిన వ్యక్తి. అంటే ప్రజలకి, అంటే ఆయన చాలాసార్లు కూడా ప్రజలకు కష్టం వచ్చినప్పుడంతా నేనున్నానని రావటం. అంటే మనం చూసాం గతంలో కరోనా టైంలో, అంటే పక్క రాష్ట్రాలు వెళ్ళి కూలీలు పనిచేసుకొని వాళ్ళు స్వస్థలానికి రావడానికి ఇబ్బంది పడిన రోజులు కూడా వాళ్ళని వాళ్ళ స్థావరానికి చేర్చిన ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానివ్వండి, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ స్థావరంలో వాళ్ళని ఉంచటం కానివ్వండి, ఇవన్నీ చేశారు. అంటే అప్పుడు వెహికల్స్ కూడా ఆయనే ప్రొవైడ్ చేయటం, లారీలు ఇవన్నీ కూడా చేసి వాళ్ళని స్థావరాలకు పంపించడం కూడా జరిగింది. వీటన్నిటి మూలాన ఈరోజు మనకు తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇక్కడ తెలంగాణలో ఖమ్మంలో మున్నేరు వాగు పొంగటంతో అక్కడ కూడా ప్రజలకి చాలా ఇబ్బంది జరుగుతుంది. అంటే చాలామందికి ఇల్లులు కూడా లేకుండా, హౌసెస్ కూడా లేకుండా కొట్టుకుపోవటం కానివ్వండి, తెలంగాణలో కూడా చాలా వరకు నష్టం జరిగింది. అదే లేక బుడమేరు అక్కడ వాగులు గండిపట్టడం కానివ్వండి, దాని మూలాన విజయవాడ అంతా కూడా ఆ పరిసర ప్రాంతాల లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోవటం జరిగింది. దాని మూలాన ఈ రోజున సోను సూద్ గారు లాంటి వాళ్ళు ముందుకు రావటం, అంటే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, చేస్తున్నారు కూడా, కొంతమంది చేశారు కూడా, కొంతమంది ఇంకా చేద్దామా అని డైనమాలో కూడా ఇంకా చేస్తారేమో అని కూడా ఉంది. టైం తీసుకుంటున్నారు, ఎందుకంటే ఇంకా కూడా వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంకా వర్షాలు పడుతున్నాయి. ఇంకా వచ్చే 2 రోజుల్లో ఇంకా పెద్ద వర్షాలు వస్తాయి. ఎంత తీరం దాటే వరకు కూడా ఎప్పుడు ఏ నష్టం ఉంటుందో, ఎంత పెద్ద ప్రాబ్లం వస్తుందో కూడా ఎవరు గెస్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే వారం రోజులుగా మనం చూస్తున్నాం ఈ ప్రాబ్లమ్స్. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అక్కడ ఉండి పర్యవేక్షించడంతో ఇది మొత్తం విపత్తు అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. అంటే ఒక సీఎం ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా మనం చూసుండం. ఆయన ప్రజల్లో ఉండి తిరగటంతోనే ఇది మొత్తం హైలైట్ అయింది. సో మోదీ లాంటి వారు కూడా దీని అంతే, చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేస్తున్నారు అక్కడ మళ్ళా పాత నార్మల్ పరిస్థితులకు తీసుకురావడానికి ఆయన ప్రయత్నం కానివ్వండి, ప్రజల్లో ఒక ధైర్యం నింపడానికి చేస్తున్న ప్రయత్నం కానివ్వండి, ఇవన్నీ కూడా అందరూ చూస్తున్నారు. సో ఇప్పుడు ఈయన కూడా సోను సూద్ గారికి కూడా అదే అనిపించింది. ఆయన చారిటీ మూలాన అన్నీ చేస్తున్నారు. ఫుడ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, పునరావాస కేంద్రాలు కానివ్వండి, ఇవన్నీ నిర్మిస్తూనే ఉన్నాడు. దాంతోపాటు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కి ఆయన డబ్బులు ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే కదా. ప్రజల్లోకి ఎప్పుడు బాధ ఉన్నా కూడా సోను సూద్ గారు లాంటి వాళ్ళు ముందుండటం అనేది చాలా, అంటే రాజకీయాలకు అతీతంగా, ఆయన రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, అయినా కూడా ఆయన ఎప్పుడూ కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఎస్, అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు మనం ఏదైతే ఆయన చారిటీ ఇచ్చారని కాకుండా కొన్ని పునరావాస కేంద్రాలు కానీ, ఆహార పొట్లాలు కానీ, లేకపోతే వాటర్ కానీ, మెడికల్ కిట్స్ కానీ ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేశారు అన్న. మరి ఇందులో నిజముందామా? డెఫినెట్గా ఆయన, ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రజలకి చేరువుగా ఉండాలని, ప్రజలు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా ఆయన సహాయం చేయటం కానీ మనం గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. అవన్నీ ఆయన చేస్తున్నాడు కూడా. అంటే ఆయనకి ఇప్పుడు ఇంత ఫండ్స్ ఇచ్చిన వ్యక్తి అది చేయడా అని అనుకోవటం, చేస్తున్నాడేమో అని అనుకోలేము. ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఆయనకి ఎప్పుడు కూడా ప్రజలకి ఎప్పుడు ఏ నీడ్ వచ్చినా కూడా, మనం మనం కరోనాలో ఉన్న 2 years కూడా ప్రతి వేవ్ అప్పుడు కూడా, కరోనా ఒక వేవ్ వెళ్ళి మళ్ళీ ఇంకో వేవ్ వచ్చినప్పుడు కూడా ఆయన ప్రతిసారి కూడా ప్రజలకు అందుబాటులోనే ఉన్నాడు. ఆయన చారిటీ తరపున ప్రతిసారి ఆయన చేస్తూనే ఉన్నాడు. ఇవన్నీ మనం గతంలో చూసాం. సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. సో ఆయనకి
ఇప్పుడు అనుకోవచ్చు ఆయన నేను నార్త్ సైడ్ ఉంటాడు, నేను సౌత్ వాళ్ళకి ఎందుకు చేయాలి అనే ఆలోచన కూడా ఆయనకి లేదు. సో ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే, ఎక్కడైనా ఈ ప్రకృతి విపత్తులు జరిగినప్పుడంతా కూడా ఆయన ఆదుకుంటూనే ఉన్నాడు. గతంలో చేశాడు, ఇప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తాడు కూడా, ఇక ఫ్యూచర్లో కూడా చేస్తాడు. అంటే ఆయన పెద్ద స్టార్ హీరో కాదు కదా, 100 కోట్లు తీసుకునే రెమ్యునేషన్ తీసుకునేంత ఆర్టిస్ట్ కూడా కాదు. ఒక చెప్తే ఒక విలన్గా చేశారు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు. అలాంటి వ్యక్తి ఈ రోజున ప్రజల్లో ఈ రకంగా వచ్చి చేయటం అనేది ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తున్నారు. నేనున్నాను, ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరైనా టక్కని సోను సూద్ గారు ఉన్నారు, ఆయన ఏదో ఒక రాష్ట్రంలో ఎంతో అంత సపోర్ట్ చేస్తారు అనే ఒక ఆలోచన అయితే ఇప్పుడు అంతా ఇండియా మొత్తం కూడా చర్చించుకునేటట్టయితే సోను సూద్ గారికి అవకాశం అయితే ఉంది. అలా ఆయన అయితే ఎప్పుడు విపత్తులు వచ్చినా కూడా ఆయన ముందుంటున్నారు. అండ్ బేసిక్గా ప్రకృతి వైపరీత్యాలని ఆపడం ఎవరి తరంగా కాదు, కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించినటువంటి ఆ నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొనే దిశగా చేయి కలిస్తేనే అది ముందుకెళ్తుందని ఒక అంశం మనం ఎప్పటి నుంచి చూస్తూనే ఉంటాం. సో మరి దానికి ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ విపత్తులు అని చెప్పొచ్చండి. అంతే కదా, విపత్తులు జరిగినప్పుడు మేమున్నాము అని కొంతమంది భరోసా ఇవ్వటమే కానివ్వండి. ఇప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మహిళలైనా, ఒక చిన్న హీరోయిన్ అనన్య అలాంటి వాళ్ళైనా కూడా ఒక 5 లక్షలు అలా తను డొనేట్ చేయటం కానివ్వండి, కొంతమంది హీరోస్ వచ్చి వాళ్ళు డొనేట్ చేయటమే కానివ్వండి. ఎందుకంటే సమాజంలో ఇలాంటివి జరిగినప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీయే కాదండి, సినిమా ఇండస్ట్రీ ఏంటంటే ఆ ప్రజలు చూడబట్టే వాళ్ళ సినిమాలు వెళ్తున్నాయి. సో అది ఇప్పుడు సోను సూద్ గారిది పెద్ద విషయం మనం తీసుకోవాల్సి, మళ్ళీ ఆయన చూస్తే సినిమాలు అనేది మనం, ఎందుకంటే హీరోస్కి ఆ ఇంపాక్ట్ ఉంటుంది, విలన్స్కి పెద్ద మనం తీసుకోవాల్సిన, ఆయన ఏమి హీరోగా చేయలేదు. ఆయన ఇక్కడ ఎక్కువ సినిమాలు 100 సినిమాలు చేసేసిన ఆయన కూడా కాదు, అంటే నోన్ పర్సన్. అయినా ఆయనకు అంత స్వచ్ఛందంగా వచ్చి చేశారని అంటే మిగతా వాళ్ళందరూ కూడా చేస్తే బాగుంటుంది. చేశారనుకోండి, ప్రజలకు అందరికీ తెలుసు, ఐడెంటిఫై ఉన్న ఫేస్లే కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలకి చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు నార్త్ సైడ్ నుంచి వస్తారు హీరోయిన్స్, ఇక్కడ వస్తారు, కోట్లు డబ్బులు రెమ్యునేషన్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ప్రజలకు వాళ్ళు ఏం చేశారు, ఏం చేస్తారు అనేది ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి సంపాదించిపోయిన సొమ్ములు ఉంటాయి కాబట్టి ఎంతో అంత ఇక్కడ ప్రజలు ఈ రోజున ఇబ్బంది పడుతున్నారు. సో ఎంతో అంత చేస్తే బాగుంటుంది అనేది ప్రజలందరూ కూడా అనుకునే విషయమే. ఎందుకంటే కంపల్సరీ చేయాల్సిన బాధ్యత అనే ఇది కూడా మీ మీద ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో చేయాల్సిన బాధ్యత ఉంది కూడా. అండ్ ఇప్పుడు మాట్లాడుకున్నాం రీల్లో విలన్గా చేసినటువంటి ఆయన రియల్లో హీరో. ఎట్ ద సేమ్ టైం రీల్లో హీరోగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం, ఆయన కూడా దాదాపుగా 6 కోట్లు ఇవ్వడం జరిగింది. సో తెలంగాణకు 1 కోటి, ఆంధ్రాకి 1 కోటి, మిగతా 4 కోట్లు ఏవైతే గ్రామాలు ఉన్నాయో, ఏవైతే పంచాయతీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఏ విధంగా ప్రశంసించవచ్చు మనం? అంతే కదా, ఇప్పుడు ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, లైవ్లో కనపడుతుంది, ఆయన ప్రాబ్లం లైవ్లో ఉంది. సో ఆయన చూస్తున్నాడు, సో చేయాల్సిన అవసరం ఉంది కదా. సో ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది హీరోలు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి అందరూ కలిసి చేసినా కానివ్వండి మంచి పని చేశారు కదా. సో దాని ప్రజలకి దగ్గరగా వెళ్ళటానికే కానివ్వండి, ప్రజలకు ఇంకేమైనా హెల్ప్ చేయడానికే కానీ అవకాశం ఉంటుంది కాబట్టి మంచి పని చేసినట్టే ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్.